ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంకా వారం రోజులు సమయం ఉంది కదమ్మా. ముందుగా చెప్తే ప్రిపేర్గా ఉంటారని చెప్పానమ్మా. ఉంటానమ్మా. మంచిది. ఏంటమ్మా ఎలా చేస్తున్నాడు? ఇప్పుడేంటి చేయటం? అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. లీల మారిపోయిందనగానే నీ పెళ్లికి అడ్డు తొలగిపోయింది అని సంతోషపడే లోపే ఇలా ఇంకో రూపంలో కష్టం వచ్చి పడింది. అవును బామ్మ, నర్సరీ లేకపోతే మనకి చాలా కష్టం అవుతుంది అనిపిస్తుంది. మీరేం దిగులు పడకండి అత్తా. ఇంకా వారం రోజులు టైం ఉంది కదా. ఈలోపు ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. ఇదేంటి నందిని ఫోన్ చేస్తుంది? ఏదైనా అవసరం పడిందేమో, మాట్లాడమ్మా. హలో నందిని. ఏంటి కొత్త పెళ్లి కూతురు గారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు నందిని. ఏంటి ఫోన్ చేశావు? ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నావేంటి? మా పిన్నికి మేం ఫోన్ చేయకూడదా ఏంటి? ఆహా, చెయ్యకూడదని నా ఉద్దేశం కాదు. నీ ఉద్దేశం ఏదైనా ఇప్పుడది అనవసరంలే కాని అర్జెంటుగా రెడీ అయ్యిండు, బాబాయ్ వస్తున్నాడు. రెడీ అయి ఉండాలా? ఎందుకు? ఎందుకు చెప్తే గాని నువ్వు రావా? అది కాదు నందిని. పద్మావతి, ఇక నన్ను ఏమీ అడక్కు. నేను రమ్మన్నాను, బాబాయ్తో వచ్చేసే, అంతే. ఇట్స్ మై ఆర్డర్. అమ్మా ఇదిగోండమ్మా, ఈ చీరైతే చాలా బాగుంటుంది మీకు. నిన్ననే వచ్చింది, కాంచీపురం పట్టు. ఒకసారి దీన్ని చూడండమ్మా. ఓకే, కానీ ఈ కలర్ నీకు సెట్ అవ్వదక్కా. అవునక్క, అదిగో ఆ గ్రీన్ అయితే నీకు చాలా బాగుంటుంది. ఆ గ్రీన్ ఇవ్వండి. ఇస్తున్నానమ్మా, ఇదిగోనమ్మా. ఇవ్వండి. ఇదెలా ఉంది లీలా? కలర్ బాగా సూట్ అయిందక్కా, కానీ శారీని యావరేజ్ గా ఉంది. అయితే ఇంకొంచెం ఖరీదైంది చూద్దాం. ఏమంటావక్క? నాకెందుకు వైష్ణవి ఖరీదైనవి? కావాలంటే మీరిద్దరూ తీసుకోండి, నార్మల్వి చాలే. అదేం కుదరదక్కా. అందరం ఒకే రేట్లో కొనుక్కోవాలి, అందరం ఒకేలా ఉండాలి. రామస్వామి గారు, అమ్మా, మీ దగ్గర ఉన్న చీరల్లో బాగా ఖరీదైనవి చూపించండి. అలాగేనమ్మా. అదివ్వండి. ఇదిగోండమ్మా, ఈ చీర చూడండి. ఇది చూడక్క. ఇది కాదు, ఒకసారి ఆ చీర ఇవ్వండి. ఏదమ్మా? అదివ్వండి, అదివ్వండి. ఇదే అమ్మా. ఇదిగోండమ్మా. ఇది ఎలా ఉందక్క? చూడు. చాలా బాగుంది. ఒకసారి నీకు బాగుంటుందో చూడు. అక్క, ఇది ఎలా ఉంది? నాకు బాగుందా? ఏంటి మీకు సెట్ చేసుకోవడమేనా? మాకు కూడా ఏమైనా సెట్ చేసేది ఉందా? ఏం సెట్ చేయాలేంటి మీకు? ఏం సెట్ చేయడం ఏంటి? మీరు షాపింగ్ చేస్తే సరిపోతుందా? మాకు చెయ్యాలి కదా. మీరు చీరలు కట్టుకుంటారా బావగారు? అరే, మా అన్నయ్య అడిగింది చీరలు కాదు. మరి ఇంకేం కావాలంట? కొంప తీసి నైటీలు ఏమైనా కావాలా ఏంటి? కొట్టానంటే చూడు. ఏంటా మాటలు?
అలా గడ్డి పెట్టొదినా. అనయ్య పద, మనకు కావాల్సినవి మనం తీసుకుందాం. అలాగేరా పద. హలో బావగారు, ఇక్కడ అంతమందికి ప్లేస్ లేదు. కావాలంటే మీరు మా చీరలు షాపింగ్ అయ్యేంత వరకు అలా సోఫాలో కూర్చోండి. ఆ తర్వాత మీరు షాపింగ్ చేసుకుందరు గాని. అయితే మనం రేపొద్దాం పదండి అనయ్య. రేపొస్తారా? ఎందుకు? ఎందుకేంటి లీలా, ఆడవాళ్ళ షాపింగ్ అంటేనే లేటు. అందులోనే మీరు ముగ్గురున్నారు. ఈ రోజు షాపింగ్ పూర్తి కానే కాదు, అందుకే రేపు వస్తానంటున్నాడు. మిమ్మల్ని ఏయ్. పద్మావతి వచ్చింది. ఏంటి అందరంతా హ్యాపీగా ఉన్నారు? పద్మావతి అక్క ఏంటమ్మా ఇంత లేటు? రా ఇలా వచ్చి కూర్చో. అందరికి సరిపడే మంచి చీరలు చూసి పెట్టు. అలాగే అక్క. అమ్మయ్యా, మొత్తానికి పెళ్లి రోజు షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. రామస్వామి, బిల్ ఎంత అయిందండి? 75,000 కేశవ్ గారు. సరే, నా ఖాతాలో రాసేసుకోండి. ఏం అక్కర్లేదు. అదేంటి లీలా, ఎందుకొద్దు? నేను ఈ ఇంటికొచ్చి అందరితో కలిసిపోయిన తర్వాత చేసిన మొదటి షాపింగ్ ఇది. దీని బిల్లు మీరు పే చేయడం నాకిష్టం లేదక్కా. ఈ రోజైన ఖర్చంతా స్వయంగా నా డబ్బులతో నేనే కడతాను. నాకు స్వీట్ మెమొరీగా ఉండిపోవాలి కదా. ఉండండి, డబ్బులు తీసుకొస్తాను. రామస్వామి గారు, ఇదిగోండి 75,000. వస్తానమ్మా. మంచిదండి. పద్మావతి, ఇవిగో, ఇవి మీ వాళ్ల కోసం కొన్నవి. తీసుకో. మా వాళ్ళ కోసం కొన్నావా? అవును, తీసుకో. తీసుకో పద్మావతి. లీలా అంత ప్రేమగా కొనిస్తోంది కదా, తీసుకో. తీసుకో. థ్యాంక్స్ అక్క. నమ్మలేకపోతున్నానమ్మా. లీల మా అందరి కోసం ఈ బట్టలన్నీ కొని పంపిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. కొనటమే కాదు బామ్మ, ఈ బట్టలకి డబ్బులు కూడా స్వయంగా తనే ఇచ్చింది. అనవసరంగా లీలక్కని అపార్థం చేసుకున్నాం. నిజానికి తనది చాలా జాలిగుండే అనిపిస్తోంది. అవును శ్వేత, ఎవరైనా ఇంటికొచ్చే కోడలకు మాత్రమే బట్టలు కొంటారు కానీ ఇంటిలిపాదికి కొనాలంటే చాలా పెద్ద మనసుండాలి. ఇవన్నీ చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను పద్మావతి. అలాంటి గొప్ప మనుషుల మధ్యలోకి కోడలుగా నువ్వు వెళుతున్నావంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. లేదు బామ్మ, నిజానికి నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఏటమ్మా అంత మాట అనేసావు? నువ్వు దురదృష్టవంతురాలు విడి తల్లి. మరి లేకపోతే ఇంకేంటి బాబాయ్? నేను పెళ్లి చేసుకొని మీ అందరినీ వదిలేసి వెళ్ళటం
దురదృష్టం కాక ఇంకేంటి? నన్నే నమ్ముకున్న మీ అందరినీ మళ్ళీ ఒంటరి చేసి నా దారి నేను చూసుకోవటం కరెక్ట్ కాదనిపిస్తోంది. అది కూడా ఇలా నర్సరీ చేజారిన టైంలో వెళ్ళటం అస్సలు కరెక్ట్ కాదనిపిస్తోంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటమ్మా అది? నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్తాను. మీ అందరినీ ఇలా కష్టాల్లో వదిలేసి నేను సంతోషంగా ఉండలేను బామ్మ. నీకేమన్నా పిచ్చి పట్టిందా అమ్మా? అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని కాలదన్నుకోవడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు నువ్వెప్పుడు తీసుకోకు. అవును పద్మావతి, నువ్వు మా జీవితాల గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అవును పద్మావతి, అంత కష్టమే వస్తే మేము అదే నర్సరీలో కూలైనా చేసి బతుకుతాం. అంతేగాని నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా. అవునమ్మా పద్మావతి, మేమంతా నీకు బలం అవ్వాలే కానీ బలహీనత కాకూడదు. బామ్మ, మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. పద్మావతి, నందిని బాగున్నావా? నమస్తే బామ్మ. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను బామ్మ. మీరందరూ ఎలా ఉన్నారు? మాకేంటమ్మా, మమ్మల్ని ప్రాణంగా చూసుకోవడానికి మా పద్మావతి ఉంది కదా. పదండి లోపలికి వెళ్దాం. రెండత్తా. నందిని, మహాలక్ష్మి అక్క ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? ఈరోజు అమ్మ పెళ్లి కూతురు కదా, ముస్తాబవుతుంది. పదండి లోపలికి వెళ్దాం. రండి. అక్క, నువ్వు ఈ గెటప్ లో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా? అందుకే కదమ్మా మీ అక్క పేరు మహాలక్ష్మి అని పెట్టారు. ఆ పేరు పెట్టకపోయినా సరే మా అక్క మహాలక్ష్మిలానే ఉంటుంది వదిన గారు. అవునవును. ఏంటి ఇంకా రెడీ చేయలేదా? అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు. మేమెప్పుడో రెడీ అయిపోయాం పద్మావతి. నువ్వెళ్ళి మీ బావగా రెడీ అయ్యారో లేదో చూసిరా. అలాగే. అమ్మా, చాలా బాగున్నావు. అనయ్య, పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయావు. అనయ్య,
నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు అసలు మా పెద్దన్నయ్యవేనా అన్నంత యంగ్గా ఉన్నావు. ఆ, చాలేరా మీ పొగడ్తలు. ఆ, మనం రెడీ అయ్యాం. ఇంతకీ మీ వదిన రెడీ అయిందా లేదా? ఇంకా ముస్తాబు అవుతూనే ఉందా? ఆడవాళ్ళు కదన్నయ్య, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనలో వాళ్ళంత ఫాస్ట్ కాదు కదా. అవునురా. ఏంటి ఫాస్ట్ కాదు? మేము ఎప్పుడో రెడీ అయిపోయి మీరు ఎప్పుడెప్పుడు రెడీ అవుతారా అని చూస్తూ కూర్చున్నాం. ఏంటి, అమ్మ అంతలోనే రెడీ అయిపోయిందా? ఇంత త్వరగానా? పంతులు గారు కూడా వచ్చేసారు. ఓ, మీరు త్వరగా రెడీ చేసి తీసుకురండి. అలాగే పద్మావతి, మీరెళ్ళి వదిన్ని రెడీ చేసి తీసుకురండి. మేము అన్నయ్యని తీసుకొస్తాం. అలాగే. ఆ? రానా? ఆ, వెళ్దామా? అలాగేనయ్య. పదండి. అయ్యా కూర్చోండి. అయ్యా దండలు మార్చుకోండి. అందరూ కూడా పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఆదిత్య రా. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుంది ఇది?
కేక్ తీసుకుని వద్దాం పద. సరే పద. కంగారు పడకో, ఊరుకో. ఇప్పుడు ఈ కేకులవి ఎందుకు నాన్నా? ఎందుకేంటక్కా, బర్త్డేలకే కాదు పెళ్లి రోజులకు కూడా కేక్ కట్ చేయొచ్చు. కట్ చేయడానికి చాకుందా? ఏంటి ఆదిత్య, ఏం వెతుకుతున్నావు? అన్ని తెచ్చినట్టే తెచ్చాను గానీ చాకు మర్చిపోయాను పద్మావతి. ఓకే, నేను తీసుకొస్తానుండు. మీ అందరి సమక్షంలో ఈరోజే ఇప్పుడే ఇక్కడే వీళ్ళ నిశ్చితార్థం చేయబోతున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.